ప్రోడక్ట్ వాడారు మేడం? నేను సీకేడి పేషెంట్ అండి. ఓకే. 2016లోనే ఐడెంటిఫై అయ్యింది. ఓకే. అక్కడి నుంచి అది పెరుగుతూనే వచ్చింది. హ్మ్. కొన్ని సందర్భాల్లో 8, 9 కూడా వచ్చింది. హ్మ్. తర్వాత రకరకాల మందులు ఆయుర్వేదం, హోమియో చానాళ్ళు వాడానండి. నెఫ్రాలజిస్ట్ చూపించుకుంటూనే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ వాడుకుంటూ వచ్చానండి. హ్మ్. అయితే వేరే ఇబ్బందులు ఏం లేవు గానీ క్రియాటిన్ మాత్రం ఎప్పుడూ 5 పైన ఉంటుందండి. ఓహ్! మనకి శ్రీనివాసరావు గారు చెప్పారు, "మీకు బాగా పనిచేస్తుంది మేడం వాడి చూడండని." హ్మ్. నిన్న నాకు 3.9 ఉందండి క్రియాటిన్. హ్మ్. 2 డేస్ బ్యాక్ చేయించుకుంటే. హ్మ్. అట్లనే బ్లడ్ పర్సెంటేజ్ కూడా హిమోగ్లోబిన్ ఎప్పుడు 8 ఉండేది. 8-7 ఉంటది. హ్మ్. నిన్న 8.9 ఉందండి అది కూడా. హ్మ్. హ్మ్. ఈ మధ్య ఒక 4 నెలల నుంచి కొంచెం మొహము, కాళ్ళు అన్నీ వాపుగా, ఉబ్బరంగా ఉంటున్నాయి. మేడం. ఫస్ట్ అది నేను ఒక 1 వీక్‌లోనే రిలాక్స్ అయిపోయానండి ఆ విషయంలో. ఆహా! ఆహ్, బాగా ఫ్రీక్వెంట్‌గా యూరిన్‌కెళ్ళటము, కాళ్ళ వాపులు, మొహం వాపు అన్నీ తగ్గిపోయినియి. వావ్! హ్మ్. నేనిప్పటికి 3 బాటిల్సే వాడానండి. మేడం. రిజల్ట్ నేనైతే సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాను. అది గుడ్ సార్. మేడం. గుడ్ మేడం. నేను సో, ఎన్నో వాడక ముందు మీకు వాపులుండేటివి, నీరసంగా ఉండేవాళ్ళు. బ్లడ్ పర్సెంటేజ్ అవునండి. ఎట్లుండేదండి? 7, 8 ఉండేదండి. ఓహ్! సో, హ్మ్. వాడిన తర్వాత వాపులు తగ్గాయి. హ్మ్. అదే విధంగా సెరమ్ అవును. క్రియాటిన్ గూడా 5 నుంచి తగ్గింది. 3.2కొచ్చింది. 3.9 అండి. ఒక 1 ఓహ్! పాయింట్ తగ్గింది. హ్మ్. గుడ్. గుడ్ అండి. ఆ! హ్మ్. సో, ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు మేడం మీరు లాయర్‌గా? మాది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ తిరువూరండి. ఓకే. విజయవాడకి 80 కిలోమీటర్స్‌లో ఉంటాం. ఓకే. ఓకే. హ్మ్. సో, మేడం గారు మీరు బాగా చదువుకున్నారు. అందరిని వాడుకోమని చెప్పొచ్చా ఈ ప్రొడక్ట్ మీద? చెప్పొచ్చు సార్. చెప్పొచ్చండి. థాంక్ యూ సో మచ్ ఫర్ నేనైతే షేరింగ్ మేడం. ముందు ఫిజికల్‌గా చాలా బాడీ 4, 5 కేజీలు మరి అది వెయిట్ లాసో తెలీదు, వాటర్ పోవటమో తెలీదు. మొత్తానికైతే హ్మ్. చాలా రిలాక్స్‌డ్‌గాను తేలిగ్గా ఉందండి శరీరం. 4 కేజీలు తగ్గా. సూపర్ మేడం. ఆ! హ్మ్. అదే. సో, ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు. మీరు రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ ఏసారు మేడం? నేను ఒక 3 డేస్ ఏమో 2 వేశానండి. హ్మ్. తర్వాత డైలీ 4 చొప్పున ఒక 1 వీక్ ఏశాను. హ్మ్. ఇప్పుడు రోజుకి 6 ఏసుకుంటున్నాను. 3 పూట్ల 3 రోళ్ళు. సూపర్ అండి. ఆ! ఇప్పుడే శ్రీనివాసరావు గారు ఇంకోటి పెంచండి 7 చేయండి అంటున్నారు. హ్మ్. హ్మ్. అదే. చక్కగా వాడుకోండి మేడం. మీరు పూర్తిగా సీకేడీ నార్మల్ ఇష్యూ నుంచి మీరు బయటకొస్తారు. 1కొస్తదండి. సెరమ్ క్రియాటినిన్ ఓకే. అనేది ఓకే. వస్తది. మంచి థాంక్ యూ సార్. ఫలితాలు మీరు పొందుతారు. ఆల్రెడీ మనం డయాలిసిస్ చేసుకునే వాళ్ళు గూడా రివర్స్ అయ్యారు. వారానికి 3 అవును. సార్లు డయాలిసిస్‌కెళ్ళేవాళ్ళు. అవునండి. ఆ వీడియోస్ అన్నీ చూసాను. శ్రీనివాస్ గారు పెట్టారు. ఓకే. నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. బానే ఉన్నానండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ థాంక్ ఫర్ కమింగ్. థాంక్ యూ సార్.